6 నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా, పని కట్టుకొని మరీ నా పైన దుష్ప్రచారం, రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా, పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించిన, దుష్ప్రచారం పైన పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా, టీజీఐఏసీ భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెడుతున్న సీఎం, కమిషన్ల రూపంలో ముఖ్యమంత్రికి 20,000 కోట్లు. ఇది 6 నెలలు జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళనే కాదు, ఇంకా ప్రజలేం మర్చిపోలే కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి తెలంగాణను దోపిడీ చేసినటువంటి విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ పని చేసినా కూడా విమర్శిస్తారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంశాన్ని ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఉన్నది, బీసీలకు దక్కాల్సిన వాటాల గురించి మాట్లాడుతూ ఉన్నది, సెక్రటేరియట్ లోపల పూల విగ్రహం పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది, సర్పంచులకు బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ఇవి బీసీల లెక్కలు తేల్చాలని మాట్లాడుతూ ఉన్నారు, బీసీల రిజర్వేషన్లు సరైన రీతి లోపల కల్పించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ అధికారంలో ఉన్న రోజులు ఎమ్మెల్సీ కవితకు కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ బీసీల పైన ఈ తెలంగాణ పైన ఎట్లాంటి సోయి లేదు అనేటువంటి ముచ్చట వార్త చూసిన వాళ్ళు గుసగుస పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.